కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మాధవి గారు హాయ్ నందు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, సూపర్ ఫైన్. మిర్చి మాధవి గారు అనగానే ప్రతి తెలుగు ఇంటి ఆడపిల్లలకి గుర్తుంటుంది ఇలాంటి అత్తగారు వస్తారేమో అని చెప్పి మిమ్మల్ని తలుచుకొని ఫీమేల్స్ ఎవరు ఉండరు నాకు తెలిసి. భయపడతారు, ఇలాంటి అత్తగారు వస్తారని భయపడతారు. అదే ఆ భయంతో అయినా తలుచుకుంటారు కదా. సో అసలు ఏం చేస్తారు? మిడిల్లో యూకే వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. మిర్చి మాధవి గారు అసలు ఏమైపోయారు? ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? పెద్ద ఏమంటారు, ఆ క్వశ్చన్ తోనే బోలెడ్ ఆన్సర్లు వస్తాయన్నమాట. ఇలాగా ఏమంటారు, వరుసగా చాలా చెప్పాలి. యూకేలో మా హస్బెండ్ జాబ్ కోసం వెళ్ళాము. ఓకే. అన్ని వైండప్ చేసుకుని వెళ్ళాము. ఫర్నిచర్ అమ్మేసి, 2 కార్లు అమ్మేసి, ఆల్మోస్ట్ ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే ఒక స్పూన్ కూడా ఉంచొద్దు, అన్ని లైక్ వి విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ గో అన్నారు. ఐ సెడ్ ఎక్కడో కొంచెం మనం ఒక 6 months టెస్టింగ్ పీరియడ్ ఉండొచ్చండి, చూద్దాము. 6 months పడుతుంది మనం సెట్ అవుతాం లేదా అని తెలియడానికి. కానీ కొన్ని సామాన్లు కొన్ని ఒక దగ్గర పెట్టి మా స్టూడెంట్ని అడిగితే పాపం షీ వాజ్ కైండ్ ఇనఫ్ టు గివ్ హర్ రూమ్ అనమాట. అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత థింగ్స్ వర్ డిఫరెంట్. అంటే మన ప్లాన్ అనుకున్నది ఒకటి అయింది, ఒకటి బోల్తా పడింది, బుల్ కదా, సేమ్ అదే అయింది మాకు కూడా. ఓకే. సో కొంచెం ప్రాబ్లం అయింది, ఇష్యూస్ అయ్యాయి. బట్ దట్స్ ఓకే. అంటే దెర్ విల్ బి ఛాలెంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. నేను వెనక్కి వచ్చిన తర్వాత అసలు చాలా 3 monthsలో చాలా మారిపోయింది. 4 monthsలో అంటే నేను సీరియల్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, నేను సెలెక్ట్ అవ్వట్లేదు. ఏమైందంటే అందరికీ భయం పట్టేసుకుంది. ఈమెను పెట్టుకుంటే అన్సర్టనిటీ అనేది. ఓకే. సో అది సర్పాస్ చేసి థ్యాంక్స్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మళ్ళీ సత్యభామ ఇచ్చారు నాకు. సో నా ఐఎమ్ యాక్టింగ్ ఇన్ సత్యభామ అండ్ ఇంకో సీరియల్ కూడా ఉంది, ఇంకా మూవీస్ ఉన్నాయి. సో ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఓకే. సో రియల్ లైఫ్లో మీరు విలను సీరియల్స్ అన్ని చూసుకుంటే ప్రతి సీరియల్లో మీరు నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. మరి రియల్ లైఫ్లో మాధవి గారికి ఎవరైనా విలన్స్ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఉంటారా? ఓకే. ఉంటారు కదా. అంటే విలన్ అంటే చెప్పలేము మనం, బయటకు చెప్పలేని మాకన్నా మేము ఇంకెందుకు పనికిరాము. ఓకే. అలాంటి విలన్స్ ఉన్నారు. 1, 2 ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. ఓకే. చుట్టుపక్కలే ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడనో సామెత ఉంది కదా, అది కాదు. ఇంట్లో ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరు అంటే మనం చెప్పలేము, అలా అని వాళ్ళని పడలేము. అదొక నరకం ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో మీ లైఫ్ లో కూడా రియల్ విలన్స్ ఉన్నారు. ఓకే. సో అసలు మీకు సీరియల్స్ లో పర్టికులర్ గా విలన్ రోల్స్, నెగిటివ్ రోల్స్ రావడానికి ఏమైనా రీజన్ ఉందా? ఏమో, నేను అలాగే బాగా అనిపించానేమో వాళ్ళకి. ఈ సినిమాలు చూస్తేనేమో సినిమాల్లో ఏడ్చే క్యారెక్టర్లు, పొలోమని ఏడ్చే క్యారెక్టర్లు వస్తాయి. న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు మీరు అని. విలన్ గా అంటే నాకేంటంటే ఎనీథింగ్ యూ గివ్ మీ ఎనీథింగ్ ఐ కెన్ యాక్ట్. మీరు నాకు ఈ క్షణంలో నాకు ఇది చెప్పండి అని అంటే నాకు ప్రిపరేషన్ కూడా అక్కర్లే, నేను చేసేస్తాను. అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం అలా అలవాటు అవుతాం కదా, వస్తుంది కదా. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీ రోల్. మీరు నాకు కామెడీ ఇవ్వండి, సీరియస్ ఇవ్వండి, ఆర్ సెంటిమెంట్ ఇవ్వండి, ఎనీథింగ్ ఐ కెన్ డూ. ఓకే. సో వాళ్ళకి అందులో ఎక్కువ ఎలివేట్ అయ్యాను నేను. దేవయాని అనేది మామూలు క్యారెక్టర్ కాదు, అది ఒక వేరే లెవెల్. అసలు యూకే వెళ్తే, యుఎస్ వెళ్ళా, అక్కడ యూకేలో అసలు ఎక్కడ నేను ఇంకా ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఇప్పుడు కాదు, నేను 2016లో యూకే వెళ్ళినప్పుడు ఒక ఆవిడ గుర్తుపెట్టింది, మీరు ఆ సెలబ్రిటీ హోనా అని చెప్పి. 2016లో వెళ్ళాను నేను, యూకే వెళ్ళాను, యుఎస్ వెళ్ళాను. అప్పుడు అంటే రీచ్ అంత, ఇది పవర్ మీడియాకి. సో గుప్పెడంత మనసు సీరియల్ అంటే అసలు తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉండరు. ఆ లవ్ స్టోరీ కానివ్వండి, అది బాగుంటుంది. ఆ సీరియల్ తో మీ ఫేమ్ ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే మీరు నెక్స్ట్ ఏం ప్లాన్లు వేస్తారా, ఏం స్కెచ్లు వేస్తారా మీ అబ్బాయిని గ్రిప్ లో పెట్టుకోవడానికి, చాలా ఎక్సైటింగ్ గా చూస్తూ ఉంటారు ఆ సీరియల్. అసలు అంత మంచి ది బెస్ట్ సీరియల్ మీకు అని చెప్పుకోవచ్చు. అలాంటి సీరియల్ నుంచి అసలు మాధవి గారు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందా? ఇదే చెప్పాను కదా, మా హస్బెండ్ యూకే వెళ్ళారు, అక్కడ జాబ్ వచ్చింది ఆయనకి. ఇంకా ఆయన అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండడానికి ఇబ్బంది కదా. తను హీ కెనాట్ స్టే అలోన్. అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఎలా అంటే ఒకళ్ళే వెళ్ళిపోయి అలా చేసుకొని వస్తారు. మా హస్బెండ్ అలా కాదు, హీఈస్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ మీ. ఓకే. సో దానికోసం నా కెరియర్ నేను సాక్రిఫై. మా అక్క కొడుకు అయితే చాలా ఒప్పుకోలే, అదేంటి పిన్ని అలా ఎలా వెళ్తావు అంటే, యూ హ్యావ్ యువర్ కెరియర్ అని. వాడు యూకేలో ఉంటాడు, మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి. చాలా చెప్పాడు. వాడి పేరు కృష్ణ చైతన్య బాబీ అనమాట.
కానీ అందరూ అన్నారు అదేంటి షాక్, అదేంటి నువ్వు ఇండస్ట్రీ వదలండి, ఇండస్ట్రీ వదలట్లేదు, జస్ట్ టెస్టింగ్ ది వాటర్, అక్కడ తనకు అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నా ప్లేస్ లో ఎవరున్నా, నువ్వున్నా రేపొద్దున అదే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రేపు పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు, అదే పెళ్లి చేసుకుని మీ హస్బెండ్ అక్కడ ఉన్నాడంటే అన్ని వదులుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా. అది సో దానివల్ల గ్యాప్ అంటే రియల్ లైఫ్ లో మీరు కోచ్ అంటే మీరు చెప్పే పాఠాలు చాలా మంది వింటూ ఉంటారు. అండ్ మీ పాఠాలు ఏమి అంటే మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు పనికి రాలేదంటారా? అంటే అదే చెప్పొచ్చు. మనం ఎలా అంటే మనం చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది. ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ అయినా అతనికి జ్వరం రాదని లేదుగా, వస్తుంది. ఒక కిడ్నీ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయన కిడ్నీలో స్టోన్స్ రావా? వస్తాయి కదా. అట్లాగే నేను ఎంత పెద్ద సైకాలజిస్ట్, ఈ అడ్వైజర్, కౌన్సిలర్ అయినా కూడా నాకు కూడా వస్తాయి ప్రాబ్లమ్స్. దాన్ని డీల్ చేసే విధానం వేరే ఉంటుంది. వేరే వాళ్ళు అయితే డిప్రెస్ అయిపోయి ఎవరికి ఎలా మొహం చూపించాలో అర్థం కాకుండా, మొహం చూపించడానికి నేను ఏం చేస్తానని అక్కడ తప్పు పని. గ్రీనర్ సైడ్ ఉంటుందని వెళ్ళాము, ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్, ఐ కమ్ బ్యాక్ అండ్ ఐమ్ ట్రైయింగ్ అగైన్. అందులో ఐ డోంట్ సీ నెగటివిటీ ఇన్ దట్. ప్లస్ ఎవరన్నా అలా మాట్లాడితే నేనంటే ఓకే ఫైన్, యూఆర్ నాట్ గోయింగ్ టు ఫీడ్ మీ, నీకేం ప్రాబ్లం, అంతే కదా. ఇప్పుడు నేను వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే నీకు అయ్యో ఈమెకి ఎలా అన్నం పెట్టాలని బాధ, నేను ఎవరిని అడగట్లేదు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ఐ కెన్ యాక్ట్, నేను యాక్టింగ్ చేయగలను, నేను ట్రైనింగ్ ఇవ్వగలను, నాకు ఛాన్సెస్ ఇవ్వండి అని అడిగి నాకు వచ్చినవి నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఐ హావ్ బౌన్స్డ్ బ్యాక్. ఇట్స్ నాట్ దట్ లైక్ యూ విల్ నెవర్ ఫెయిల్, కానీ హౌ సూన్ యూ కమ్ బ్యాక్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ టీచ్ మై స్టూడెంట్స్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ వాట్ ఐ ట్రైన్. సో సత్యభామలో కూడా మీది నెగిటివ్ క్యారెక్టర్, అంటే కోడల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంది. సో త్రూఅవుట్ సీరియల్ కూడా మళ్ళీ మిమ్మల్ని విలన్ గానే చూడాలంటారా మేము? సత్యభామ త్రూఅవుట్ సీరియల్ దేవ్యానికి ఇంకో 10 times ఉండబోతుంది అది. ఓకే ఇంకెక్కువ నేను డీటెయిల్స్ ఇవ్వలేను. బట్ అందులో ఏంటంటే అలాంటి వాళ్ళని ఎలా ఆడవాళ్ళు అంటే ఎలా బయటికి రావాలి అనేది ఆలోచించడమే నేర్చుకోవాలి. ఓకే, అంటే సత్యభామ సీరియల్ హీరోయిన్ కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ ఒక సీరియల్ తో. సో సేమ్ పేరు మళ్ళీ సత్యభామతో బయటకు వచ్చారు కాబట్టి అంటే ఈ సీరియల్ కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని చెప్పొచ్చు. అంటే హిట్ అవుతుందని ఆశిస్తాం కానీ చెప్పలేం బాగా, జోస్యం చెప్పలేం మనం. ఇది సిట్ అయిపోతుంది అని చెప్పను కానీ వీ హ్యావ్ ఎవ్రీ పాయింట్ టు బీ అ హిట్. ఓకే, అది నేను చెప్తున్నా. సక్సెస్ఫుల్ పేరు, సక్సెస్ఫుల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, అండ్ అందులో రాస్తున్న స్క్రీన్ ప్లే రాసే వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, అండ్ దెన్ చాలా కేర్ఫుల్ గా చేసుకుంటున్నాం. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. ఓకే, సో